ట్రైనింగ్ ఇస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. మనకి బస్సులు ఉన్నాయి, సుశిక్షితులైనటువంటి అనుభవం బాగా గడించినటువంటి డ్రైవర్లు ఉన్నారు, సీనియర్ డ్రైవర్లు ఉన్నారు. ఇంతవరకు 30-40 ఏళ్లలో కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా చేయనటువంటి డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళందరితో మంచి ట్రైనింగ్ కనుక మనకి యువతకి ఇప్పిస్తే, ఇవాళ డ్రైవర్ల కొరత ఉంది బాగా. ప్రత్యేకించి హెవీ లైసెన్స్ ఉన్నటువంటి శిక్షణ బాగా పొందినటువంటి అంటే నాణ్యతతో కూడినటువంటి శిక్షణ పొందిన డ్రైవర్లు కొరత ఇవాళ మనకు ఉంది. కాబట్టి మనం పేద మధ్యతరగతి వర్గాలకి తక్కువ రేట్లో అందుబాటులో ఒక నాణ్యతతో కూడినటువంటి డ్రైవింగ్ స్కిల్ ని మనం ఎందుకు వాళ్ళకి తరఫీదు ఇవ్వకూడదు? ఇది ఆలోచన చేసి చేయండి అని చెప్పంగానే మరి ఆర్టీసీ అధికారులందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి కొత్త బస్సుల్ని, ఏం పాత బస్సులు కాదు, BS3 మోడల్ బస్సులు, పార్లమెంటుకు ఒక డ్రైవింగ్ కేంద్రం పెట్టమని జగన్ గారు చెప్పిన మీదట ప్రతి పార్లమెంట్ కి ఒక డ్రైవింగ్ శిక్షణా కేంద్రం, అట్లాగే దాంట్లో ప్రొక్లైన్ గాని JCB గాని అలాగే క్రేన్ గాని. ఎందుకంటే బయట అవసరాలు క్రేన్ అవసరం చాలా కనపడుతుంది, క్రేన్ డ్రైవర్ల అవసరం కనపడుతుంది. JCBలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. JCBలకు కూడా ట్రైనింగ్ పొందినటువంటి డ్రైవర్లు లేని పరిస్థితి ఉంది. కాబట్టి JCBకి అంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ తో పాటుగా JCB డ్రైవింగ్ అలాగే క్రేన్ డ్రైవింగ్, ఈ 3 డ్రైవింగ్లు కలిపి ఒకే కోర్స్ కింద మనం పెట్టి నేర్పించండి. 45 రోజుల కోర్స్ టైం ఇది. చేసి చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది మచిలీపట్నంలో పార్లమెంట్ లో సంబంధించి కూడా మచిలీపట్నంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని, హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంటే ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ గాని, BC వెల్ఫేర్ గాని, అలాగే షెడ్యూల్డ్ ట్రైబల్ వెల్ఫేర్ గాని, ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ డ్రైవింగ్ శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ హెవీ డ్రైవింగ్ శిక్షణలో కూడా స్పాన్సర్ చేస్తుంది ప్రభుత్వం. ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి కృష్ణా జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక 16 మందిని స్పాన్సర్ చేస్తూ ముందుకు వచ్చింది. దాంట్లో మచిలీపట్నం పార్లమెంట్ లో ఒక అబ్బాయి ఉన్నాడు. అలాగే మిగతా 15 మంది బెజవాడ పార్లమెంట్ లో సంబంధించినటువంటి అక్కడ ఉన్నారు. సో బెజవాడలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. అలాగే భవిష్యత్తులో BC వెల్ఫేర్ గానీ లేకపోతే మైనార్టీ వెల్ఫేర్ గానీ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద వారిని స్పాన్సర్ చేయడం, అంటే ఫీజు మొత్తం కూడా ఆ డిపార్ట్మెంట్ ప్రభుత్వమే చెల్లించేదానికి కూడా ఏర్పాట్లు జరిగినాయి. అలాగే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కూడా ఉంది. నేను యువతకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవింగ్ మీద ఉత్సాహం ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆర్టీసీలో కూడా డ్రైవర్ల కొరత ఉంది. కాబట్టి మీరు కేవలం ఒక ఆర్టీసీ కాదు, ఒక కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ అధికారుల లెక్కల ప్రకారం 16 లక్షల హెవీ వెహికల్స్ ఉంటే 11 లక్షల మంది మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణతో కూడినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కలిగినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు 11 లక్షల మంది ఉన్నారు. అంటే 5 లక్షల మంది వెహికల్స్ కిను శిక్షణ పొందినటువంటి డ్రైవర్లకి వ్యత్యాసం నంబర్లో కనపడుతుంది, 5 లక్షల మంది. కాబట్టి ఉపాధి తొందరగా దొరికేటువంటి మార్గం ఇది. కాబట్టి దయచేసి యువకులందరినీ కోరుతున్నాను, మీరు ఆర్టీసీ ద్వారా శిక్షణ పొందండి. ప్రభుత్వ పథకాల్లో కూడా ఇది అంటే సంక్షేమ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కూడా స్పాన్సర్ చేస్తుంది. కాబట్టి మన డబ్బులు లేకుండానే BC SC ST మైనార్టీలకు సంబంధించి అయితే కనుక ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు కాగితం పెట్టుకుంటే. అలాగే ఆర్టీసీలో 30% ఉద్యోగాలు ఆడపిల్లలకు ఇవ్వాలని ఉంది. నేను ఆడపిల్లలను కూడా ఆహ్వానిస్తున్నాను, మీరు ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు రండి, నేర్చుకోండి. డ్రైవింగ్ మీద ఉత్సాహం ఉంటే గనక మీరు డ్రైవింగ్ నేర్చుకోండి. మిమ్మల్ని ఆర్టీసీలో మీరు డ్రైవర్ గా నియామకం చేయడానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. బయట కూడా వెహికల్ తోలటానికి మీకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆడవాళ్లు పరిపాలనలో గాని, చాలా వ్యాపారాల్లో గాని, చాలా వాటిల్లో మగవాళ్ళకి మేము తీసిపోమని నిరూపించారు. మరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఆడపిల్లలు కూడా తోలుతుంటారు.
అలాగే ఇక్కడ మన ప్రాంతంలో కూడా, మన జిల్లాలో కూడా, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆడపిల్లలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా ఈ ఆర్టీసీ నేర్పిస్తున్నటువంటి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ తీసుకుని శిక్షణ పొందడం ద్వారా లైసెన్స్ పొంది ఆర్టీసీలో డ్రైవర్ గా రమ్మని కూడా ఆడపిల్లలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం.